శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రప్రథమంగా మేషరాశి వారికి సంబంధించి ఏప్రిల్ 15 నుండి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి లగ్నాత్ సూర్యగ్రహ సంచారం ఉండడం వలన తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా అధికరణ సిద్ధితో తీసుకుంటారు. ఒక గ్రాంటెడ్గా తీసుకొని మీరు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కొన్నిసార్లు అది ఫలిస్తుంది, కొన్నిసార్లు ఫలించదు. అలాగే ద్వాదశ స్థానమునందు బుధుడు, కుజుడు, శని ఉండడం వలన ఆటంకాలు అధికంగా ఉంటాయి. వ్యయస్థానంలో ఎప్పుడూ కూడా శని సంచారం అంత మంచిది కాదు. ఈ నెలలో ముఖ్యంగా ఈ 15 రోజుల్లో చూసుకున్నట్టయితే విపరీతమైనటువంటి ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే బుధకేతుల యొక్క కలయిక వలన వ్యాపారంలో ఇలాంటి కొన్ని రకాలైన ఇబ్బందులు తరచుగా మీరు చూడొచ్చు. ద్వితీయ స్థానంలో శుక్రుడు ఎప్పుడూ కూడా ఆర్థికమైనటువంటి పెట్టుబడులకు, అంటే ఏవైనా సరే మీరు పెట్టినటువంటి పెట్టుబడుల నుండి తిరిగి మళ్ళీ తీసుకునే క్రమంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అత్యద్భుతంగా అవన్నీ కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు కొన్ని రకాలైనటువంటి పనులలో, అంటే నిత్యము కూడా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళ గురించి, అలాగే విద్యార్థుల గురించి చెబుతూ ఉన్నానండి. ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ భావోద్వేగాలకు లోనవ్వడము, కొన్ని అనుకోని పరిస్థితులలో అనుకోని నిర్ణయాలు తీసుకోవడము, మీరు తీసుకునే నిర్ణయం తప్పని తెలిసి కూడా తీసుకోవడం లాంటివి జరగవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే పంచమ స్థానంలో కేతువు. ఈ కేతువు, రాహువు, శనిగ్రహాల యొక్క సంచారం అనేటువంటిది జరగకుండా స్తబ్దంగా ఉంది. ఒక జూన్ జూలై వరకు కూడా ఈ గ్రహ సంచారాల్లో ఎటువంటి మార్పు ఉండదు. అలా పంచమంలో ఉన్నటువంటి కేతువు కొన్నిసార్లు మీకు మతిమరుపునివ్వడం కానీ, బ్యాంకింగ్ అలాగే లోన్లకు సంబంధించి కాస్త ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుండొచ్చు. జాగ్రత్తగా ఉంటే మంచిది. ఉద్యోగంలో అయితే ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు మీ పై స్థాయి ఉన్నటువంటి వారి నుంచి కూడా మీకు విశేషమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. మీరు కంట్రోల్ చేసుకోలేరు, కొన్ని పనులు మీరు చేయలేరని తెలిసినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు సిద్ధమవుతూ ఉంటారు. అలాగే ఆరోగ్యం కూడా అంత కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అధికమైన వేడి, జ్వరము. బాగా గుర్తుంచుకోండి, ఎండాకాలం అనేటువంటిది వచ్చినప్పుడు శరీరం ఉష్ణంతోని ఉండకూడదు. ఆ సమయంలో వచ్చినటువంటి జ్వరం అనేటువంటిది అంత మంచిది కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలల్లో మీకు ఈ వారంలో ఈ 15 రోజుల్లో జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే అధికమైనటువంటి తలనొప్పి, ఎందుకంటే మీకు 12వ స్థానంలో అలాగే ఏకాదశ స్థానంలో ద్వితీయ లాభస్థానమునందు రాహుగ్రహ సంచారము ఉన్నటువంటి కారణం చేత చక్షుపీడోపశాంతి, అంటే కంటి చూపుకు ఇబ్బంది, అలాగే తలనొప్పి కూడా ఉంటుంది. కాబట్టి కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదువుకోవాలి, ఎటువంటి పూజలు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, జాతక విశేషాల గురించి కూడా ఎలా తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి ఈ పక్షంలో 15 రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం. విశేషంగా ఈ రాశి వాళ్ళు ఈ నెలలో ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, ఈ యొక్క రాశివారు సాధారణంగా ఏంటంటే మనకున్న ఈ 15 రోజులు కూడా కాస్త క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న కారణం చేత గ్రహ సంచారాలన్నీ కూడా మనం ఉన్నటువంటి దేవతలని ఒక్కొక్కరిని ఒక్కో విధంగా ఆరాధించాలి. ఉదాహరణకు శివుడిని ఆరాధించాలి అంటే అభిషేకంతోనే ఆరాధించాలి. అదే విష్ణువును ఆరాధించాలి అనంటే దీపారాధనతో ఆరాధించాలి. అమ్మవారిని ఆరాధించాలి అంటే శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రంతో, అలాగే కుంకుమార్చనతోని అమ్మవారిని మనం ఆరాధన చేయాలి. అదే గణపతికి అయితే సంకటహర చవితి రోజున హోమంతో మనం పూజ చేసుకోవాలి. అయితే శివుడిని అభిషేకం చేసుకోవాలన్నారు. ఎలా అంటే ప్రతి నిత్యము కూడా మీ ఇంట్లోనే బొటనవేలు పరిమాణంలో, యజమాని బొటనవేలు పరిమాణంలో చిన్న శివలింగాన్ని పెట్టుకొని విశేషంగా స్వామివారికి యూట్యూబ్లో రుద్రం నమకం చమకం అని పెట్టేస్తే వచ్చేస్తుంది. మనం ఏవేవో చూసేటువంటి దాని బదులు ఆ యొక్క రుద్రం పెట్టేసుకొని స్వామివారికి మీ శక్తి కొలది
ఇన్ని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఏది లేకుంటే నీటితో అయినా సరే అభిషేకం చేయడం మంచిది. మొదట్లో కాస్త మంత్రం వచ్చేంతసేపు విసుగ్గా, ఇబ్బందిగా ఉంటుండొచ్చు. కానీ మీరు చేసేది ఏదో ఇంట్లో ఉన్న శివలింగానికి అనేటువంటి భావాన్ని విడిచిపెట్టి మనం స్వామివారికి స్వయంగా అభిషేకం చేస్తున్నాము, నా తండ్రి నా ఎదురే కూర్చున్నాడన్న భావంతో చేయాలి. అలాగే ఆరోగ్యం బాలేకుండా ఎవరైనా ఇంట్లో ఉంటే ఒక 11 సోమవారాలు ఈ నెలలోనే వచ్చేటువంటి ఈ 15వ తారీఖు వచ్చేటువంటి సోమవారం నాడు ప్రారంభించి 11 సోమవారాల పాటు కొబ్బరి బోండం నీళ్ళు అలా కొట్టేసి స్వామివారి పైనే అభిషేకం చేయాలి. అలాగే విష్ణువుని ఆరాధన చేయాలి అనంటే దీపారాధనతో చేయాలి. ఎలాంటి దీపారాధన చేయాలి అనంటే ఆవు నెయ్యితో కానీ, సంపెంగ నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, స్వచ్ఛమైన నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అలాగే ఏదైనా సరే మనకి సుగంధం వచ్చేటువంటి, అంటే ఇవాళ రేపు క్యాంపర్ ఆయిల్ అని వస్తుంది కదా, అంటే కర్పూరాన్ని నూనెలో కాస్త వేడి చేసి తెచ్చేటువంటి నూనె కానీ, ఇక ఏవైనా సరే కాస్త పత్తి గింజల నుండి తీసినటువంటి నూనె కానీ, ఇలా ఒక 8-9 ఆముదముతో కానీ, ఆవు నెయ్యితో కానీ, ఇవన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టుకొని నిత్యం దానితో దీపారాధన చేయడం విష్ణువుకి ఈ నెల నుండి ప్రారంభించండి. ఇంట్లో విశేషమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అమ్మవారి కుంకుమార్చన విషయానికి వస్తే శుక్రవారం కూడా చిన్న గౌరమ్మని చేసుకొని వీలైతే కాస్త కుబేర కుంకుమతో, ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే కుబేర కుంకుమతో, లేని పక్షంలో మామూలు కుంకుమైనా సరే కాస్త పచ్చకర్పూరం కలిపి చేయండి. పచ్చకర్పూరం కలిపిన మాత్రం చేత కుంకుమ అనేటువంటిది పురుగు పట్టదు, పెట్టుకున్నప్పటి నుండి ప్రశాంతత లభిస్తుంది, విశేషమైనటువంటి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఇంట్లో ఉంటుంది. అలాగే ఆ కుంకుమ నిత్యం యజమాని ధరించి వెళ్ళాలి. ఇక ఎవరైనా సరే కాస్త ఉపవాస దీక్ష చేస్తూ కనుక ఉండాలంటే కలో చండీ వినాయక అంటారు. కాబట్టి హోమాలు ఏవైనా సరే దగ్గరలో ఉన్న దేవాలయాల్లో చండీ హోమాలు కానీ, గణపతి హోమం ముఖ్యంగా జరిగితే సంకటహర చవితి రోజున జరిగేటువంటి ఆ యొక్క గణపతి హోమంలో మీరు స్వయంగా వెళ్ళి పాల్గొని వీలైతే ఆ యొక్క హోమం తిలకించిన తర్వాతకే నత్తం ఆ రోజంతా కూడా ఏమీ తినకుండా ఉండి రాత్రి సమయంలో మాత్రమే భోజనం చేస్తారు. ఇలాంటి నియమనిష్టలు కలిగి ఈ నెల నుండి, ఈ పక్షం నుండి ప్రారంభించి ప్రతి నెల కూడా చేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందవచ్చు. జాతకరీత్యా ఉన్నటువంటి తీవ్రమైనటువంటి గ్రహదోషాల నుండి కూడా బయటపడవచ్చు. ఇవే కాకుండా మరి నవగ్రహాలకి ప్రదక్షిణనే అత్యంత శ్రేష్టం. వారికి మీరు బెల్లం పెట్టినా, నూనెలు పోసినా, దీపాలు పెట్టినా నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే, ఎందుకంటే నవగ్రహాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు కాబట్టి ఆ గ్రహ సంచారాలు ఎటు మారినా వాటి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, ఒక 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి. ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు, మిగిలిన 2 గ్రహాలకి కూడా 3 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో. రాహుకేతులన్నీ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతారు కాబట్టి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని విశేషంగా మంత్రం చదువుతూ ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం వల్ల జాతకరీత్యా ఏమైనా సరే పీడిత దోషములు ఉన్నటువంటి గ్రహాల నుండి బయటపడతారు. దానం చేయాలి అనంటే నిత్యం మీరందరూ కూడా అన్నదానం చేయొచ్చు. అదేంటండి అలా ఎలా కుదురుతుంది అంటే, ఇంట్లో మీరు వండేటప్పుడు స్నానం చేసి అన్నాన్ని వండండి ఫస్ట్. రెండవది ఏంటంటే, మీరు అన్నం వండుకునే దానికంటే ముందు ఒక పిరికెడు బియ్యం తీసి ఒక డబ్బాలో పోసి పెట్టండి కదా. అంటే నిత్యము మీరు ఒక పిరికెడు బియ్యం అన్నదానం కోసం పక్కకు పెడుతున్నారు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఆగండి. ఎప్పుడు అన్నదానం జరిగితే అప్పుడు ఈ మీరు పక్కకు స్టోర్ చేసి పెట్టిన బియ్యాన్ని తీసుకెళ్ళి అన్నదానంలో ఇవ్వండి. అంటే నిత్యం మీరు వండుకునే బియ్యంలో మొదటి గింజ అన్నదానానికి వెచ్చించిన మాత్రం చేత గత జన్మలో మీరెవరైనా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకపోతే వచ్చేటువంటి కర్మఫలాల నుండి బయటపడతారు. అదే కాదండి, ఈ జన్మలోనే మన చుట్టూ తిరుగుతూ ఆకలనో బిచ్చం ఎత్తుకున్నప్పుడు వచ్చినప్పుడు మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి దోషాలు కూడా పోతాయి. అంటే మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని అష్టదిగ్బంధనం చేసేయాలి. ఏ రకంగా కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా. భగవంతుడు ఏం చేస్తాడు, అన్నం తినకుండా ఉండేటి చేస్తాడా, సంకష్టి రోజున కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్ళిపోతారు. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటారు, దీపారాధన చేస్తారు, అభిషేకం చేస్తారు, కుంకుమార్చన చేస్తున్నారు, అయిపోయింది. కాబట్టి మనకు వచ్చేటువంటి ఇబ్బందిని బాధపడేదానికంటే కూడా ఆ ఇబ్బంది వస్తే ఏమేమి అవ్వాలో అవి దైవికంగా మనం అనుభవించేసి వాటి నుండి బయటపడడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఇలా ఇవన్నీ కూడా
పాటించి విశేషమైనటువంటి జాతక సంతృప్తిగా ఉండొచ్చు. ఎవరైనా సరే మీకు జాతకం కావాలనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. ఆ జాతకానికి సంబంధించి ఏమైనా రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. చాలామంది ముందుగానే ప్రిపేర్ అయిపోయి నాకు ఆ దోషం ఉంది, నాకు ఈ దోషం ఉంది, నేను అక్కడికి వెళ్ళాలట, ఇక్కడికి వెళ్ళాలట, మీరు ఈ పూజ చేయండి నన్ను డైరెక్ట్గా అడుగుతున్నారు. నేను అడిగేది ఏంటంటే నిజంగా మీ జాతకంలో ఇబ్బంది ఉంటేనే మీరు పూజలకు వెళ్ళండి. వ్యాధి లేకుండా మందు వేసుకోవడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది నా ఉద్దేశము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.